కాంగ్రెస్ పార్టీ పెండింగ్ సీట్లపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటు సొంత పార్టీ నేతలు అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఈ సీట్లకు అభ్యర్థులు ఎవరని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పెండింగ్ సీట్లను దక్కించుకోవడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావహులు. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలోని 14 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 సీట్లను పెండింగ్ లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సెగ్మెంట్లకు ఎవరిని అభ్యర్థులుగా ప్రకటిస్తారోనని కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఢిల్లీలో ఈ నెల 12న జరిగే సీఈసీ సమావేశంలో 3 సీట్లపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది ఏఐసీసీ. పెండింగ్ లో ఉన్న 3 స్థానాలను దక్కించుకునేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఖమ్మం టికెట్ను డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల కుమారుడు యుగేందర్ ఆశిస్తున్నారు. అయితే నందినికి టికెట్ వచ్చే అవకాశాలు లేవని కాంగ్రెస్ పార్టీలో టాక్ వినిపిస్తోంది. నందినికి ఇవ్వకుంటే తాను చెప్పే మరో నేతకు ఇవ్వాలని భట్టి కోరినట్లు సమాచారం. కొత్తగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దాదాపు ఈయనకే టికెట్ వస్తుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావులు పోటీ పడుతున్నారు. ఆ మధ్యలో తీన్మార్ మల్లన్న పేరు కూడా వినిపించినా వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావుకు టికెట్ ఖరారయ్యే ఛాన్స్ ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ సెగ్మెంట్ కు మొదట్లో చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సలీముల్లాకే టికెట్ ఖరారయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పెండింగ్ సీట్లపై ఆయా జిల్లా, పార్లమెంట్ స్థాయి నేతల నుంచి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అభిప్రాయ సేకరణ చేసి రిపోర్ట్ హైకమాండ్ కు పంపారు. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థులను బట్టి ప్రచారంలో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి.